సో ఫస్ట్ మాట్లాడాల్సింది 'డీజే టిల్లు' అంటే గుర్తొచ్చేది 'డీజే టిల్లు' అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం. ఆ పాట ఎవరు చేయాలి 'డీజే టిల్లు' అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము. అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారో ఆల్రెడీ. బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్‌గా ఇద్దరికీ ఫోన్ చేసాము. అతను ఫోన్ ఎత్తలేదు. రామన్న ఇమ్మీడియేట్‌గా ఫోన్ ఎత్తాడు మాది. రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను 'డీజే టిల్లు' అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్‌కి రమ్మన్నప్పుడు, కొంచెం టైం తీసుకోవచ్చు కదా! పర్లేదు కదా! ఓకే కదా! తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా. ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా. రామన్న ఆఫీస్‌కొచ్చినప్పుడు 'డీజే టిల్లు' అనే సాంగ్ చేయడానికి కూర్చొని రామన్నకి సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. "అన్న ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి పాట ఒకటి చేయాలి" అంటే, "తప్పకుండా చేద్దాం అన్న" అన్నాడు. అన్న తర్వాత, "అన్న మీ మేనేజర్ ఎవరైనా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాం" అంటే ఆయన, "పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం. తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి. దాని తర్వాతే మిగతావన్నీ మాట్లాడదాం" అని ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆహ్, రామ్ మిరియాల నాకెప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతోటి. ఏంటంటే, "నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది" అంటాను తను పాడినప్పుడు. అంత రియల్‌గా, అంత రాగా ఉంటుంది. సో, 'డీజే టిల్లు' అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి, ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మిరియాల గారు. ఐ థింక్ నేను ఈ కెరియర్‌లో కొంత భాగం ఐ విల్ బి ఇండెటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను. బికాజ్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకొనెళ్ళి. సో, ఐ విల్ బి ఎవర్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ, వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు, హీ ఈజ్ ఆల్సో హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు 'బేబీ' సినిమాలో మీరు పాడిన పాట విని పిచ్చోడినయిపోయాను నేనసలు. వాట్ ఎ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ వాయిస్. అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధంతా ఆయన గొంతులోనే ఉందసలు. మనందరి కోసం ఐ ఫీల్ హీస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేకప్ సాంగ్స్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ వాయిస్ అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్‌లో మీ జర్నీ గూడా ఐవ్ బీన్ కీన్‌లీ ఫాలోయింగ్. కంగ్రాచ్యులేషన్స్. ఐ హోప్ యూ రీచ్ గ్రేటర్, గ్రేటర్ హైట్స్. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం. ఆల్మోస్ట్ మేము గూడా ఫ్రెండ్స్‌లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి, ఏవండి అని మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఇంకా మా పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలెట్టాం. టిల్లన్న అంటే, "అవురా మార్కస్ చెప్పు ఏం సంగతి" అని. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి గూడా. ఈసారి లాస్ట్ టైమ్ మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో ఇద్దరు. థరోగా ఎంటర్‌టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ గూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్. ఆహ్, "ఏం డాడీ అట్లా అంటావా నువ్వు వేయించలే" అని. "నువ్వు కాకుంటే ఎవడు వేయించిండు డాడీ?" మాట్లాడితే నేను చెప్పిన మాట ఇంటే ఇంట్లో ఉండు, లేకపోతే నాడి ఇంట్లోకెళ్ళి అంటాడు. ఏడికి పోవాలి డాడీ నేను? ఇంకో ఇల్లేమన్నా ఉన్నదా నీకు? చెప్పు. వచ్చిండా ఆ పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ఏదో ప్రతి పిన్ కోడ్‌కి ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటది బిల్డప్ మళ్ళా. మాట్లాడితే ఇంట్లోకెళ్ళు అంటాడు. యాక్చువల్లీ ఇల్లు నీది కాదు తాతది. అంటే నాది, మనవంది. అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు. ఒక మూలకుండు మాట్లాడకుండా నువ్వు. సో, మా మదర్, మా ఫాదర్ రోల్స్ చేసిన మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ గూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో, ఇప్పుడు 'డీజే టిల్లు' అనే సినిమా ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్‌కి యూత్ కోసం ఫస్ట్ మేము అనుకుని, రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు గూడా చాలా సర్ప్రైజింగ్‌గా నేను, మా వంశీ గారు, "అన్న మీరు ఎళ్ళిపోతున్నా అంటే ఎళ్ళిపోండి. నేను కొంచెం టైం తీసుకుంటాను." సో, తర్వాత నేను, మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. ఆహ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్న పిల్లలు అందరికీ గూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్‌ట్రీమ్ బట్ చాలా హానెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు. అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్‌గా అంటే నన్ను సిద్దు కన్నా ఎక్కువ గూడా నన్ను టిల్లు అనే పిలుస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా గూడా అది అది గూడా ఆ పిలుపులో గూడా చాలా ప్రేముంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఎగురుతాడు. "టిల్లన్నా ఒక ఫోటో దిగుదామా?" అంటాడు ఒకడొచ్చి. ఓకేరా నువ్వు నువ్వు అనుకున్నావు టిల్లన్నా ఇంక నేనేం చేయడానికి లేదు. సో, అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటది. స్టేజ్ ఎక్కితే ఏదో కొంచెం పరిచయం అయితుంటది. ఆహ్, సో, అలాంటి ఒక క్యారెక్టర్‌ని తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు.
అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనంగానే ఫస్ట్ మైండ్‌కొచ్చే థాట్ ఏంటంటే, లాస్ట్ టైమ్ ఆ సినిమా ఎంత ఎంటర్‌టైన్ చేసిందో, ఈసారి కూడా అంతే ఎంటర్‌టైన్ చేయాలి. కానీ అలా ఉండకూడదు. కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైమ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో, ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికీ కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ, ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళాము. చాలా రాసాం. అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చెమటలు పడ్డాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెంథీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే, మనం అందరం డెఫినెట్‌గా ఒక యుద్ధానికైతే వెళ్తున్నామని అర్థమైంది. కానీ దాంతో పాటు ఇంకో విషయం ఏం అర్థమైందంటే, యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు. బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్‌గా మన చేతిలోనే ఉంది. సో, ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి, ఆ ఒకే బిలీఫ్ తోటి వి వెంట్ అహెడ్. ఇందాక మా డైరెక్టర్ మాలిక్ రామ్ చెప్పినట్టు 2 డేస్ బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 డేస్ బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో, అబ్సల్యూట్‌లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటికొస్తారు. అదే హైతో లోపలికెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు. మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ మాటలు అంటారు. సో, మార్చ్ 29కి సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్‌కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో నేను కొంతమందికి డెఫినెట్‌లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మాలిక్ అండ్ మీ వి రిటన్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్‌లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నా. అక్కడ నెక్స్ట్ వస్తా, పాయింట్‌కి వస్తా. కళ్యాణ్‌కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో నాకు చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు. తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తాయి ఒక సినిమా చేసే టైంలో. ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ మా వంశన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించినట్టు పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని. అన్న వద్దన్న, ఈ సీన్ మేము తక్కువలో తీస్తాం, ఖర్చు పెట్టేట్టు. వద్దు ఎక్కువ పెట్టండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, వస్తాయి పైసలు అంటాడు ఆయన. అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో ఈ సినిమా తీసినందుకు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైన దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమై ఆయన మమ్మల్ని చాలా, మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు.